భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయి. అగ్రరాజ్యాలకు సైతం సాధ్యపడిన రీతిలో దూసుకుపోతున్న ఇస్రో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఖగోళ పరిశోధనకు ఉద్దేశించిన ఆస్ట్రోసాట్ ఉపగ్రహాన్ని దిగ్విజయంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. అంతా ఊపిరి బిగుబట్టి చూస్తుండగా పిఎస్ఎల్వి C-30 ఉపగ్రహ వాహనౌక నిప్పులు చిమ్ముతూ నింగికెగిసింది. ఆస్ట్రోసాట్ సహా 6 విదేశీ ఉపగ్రహాలను తనతో పాటు తీసుకెళ్లింది. ఇస్రో విజయంతో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అభినందన సందేశం పంపారు. 0 + 1 + 2 + 3 + 4 5 6 7 8 9 +10 seconds. V3 tracking, auto tracking, V2 tracking. విశ్వం మూలాలను తెలుసుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తొలి అడుగు వేసింది. ఆస్ట్రోసాట్ సహా 6 విదేశీ ఉపగ్రహాలను నిర్విఘ్నంగా నిర్ధారిత కక్షలో ప్రవేశపెట్టింది. శనివారం ఉదయం 8 గంటలకు మొదలైన కౌంట్డౌన్ విజయవంతంగా ముగిసింది. 1513 కిలోల బరువున్న ఆస్ట్రోసాట్ ఉపగ్రహం సహా ఇండోనేషియా లాపాన్ 2, కెనడాకు చెందిన యాక్సెటియా, అమెరికాకు చెందిన లెమర్ 2, 3, 4, 5 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి విజయవంతంగా వాటి కక్షల్లోకి చేర్చింది. 1 0 + 1 + 2 + 3 + 4 5 6 7 8 9 +10 seconds. V3 tracking, auto tracking, V2 tracking. +15 seconds. +20 seconds. +25 seconds. +35 seconds. +40 seconds. जा रहे हैं और PSLV C-30 आगे बढ़ता जा रहा है. अभी भी मेरी नजरों के सामने ये नजारा has been separated successfully. There is one more satellite to go before we have the. ఇస్రో తాజా విజయం వెనుక 10 ఏళ్ల శ్రమ దాగుంది. ఖగోళ పరిశోధనల్లో అగ్రదేశాల నుంచే సహాయ నిరాకరణ ఎదురైనప్పటికీ దాన్ని సవాలుగా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు సొంతంగానే ఆస్ట్రోసాట్ను రూపొందించారు. నక్షత్రాల ఆవిర్భావం, బ్లాక్ హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, గెలాక్సీ ఆవల పరిస్థితులను ఆస్ట్రోసాట్ ద్వారా అధ్యయనం చేయనున్నారు. ఇస్రో చరిత్రలోనే తొలిసారి చేపట్టిన ఈ తరహా ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రయోగం చివరి దశ పూర్తి కావడంతోనే అంతా ఆనందంతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషం వ్యక్తం చేశారు. सभी लोगों का उम्मीद पूरी होती है. इस सारे प्रसारण तक आप हमारे साथ बने रहे, इसके लिए हम आपके आभारी हैं. Satellites have been successfully separated, and now we move on to the Mission Control Center where Shri A.S. Kiran Kumar. With the launch of 6 auxiliary satellites along with AstroSat today, the total number of commercial foreign satellites launched by PSLV has become 51, crossing the half-century mark. We are getting ready with another dedicated commercial mission with in PSLV C-29 with 6 satellites from Singapore. All of us must be happy, all of us must be proud to see that PSLV has established its prominent presence in the international space market. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కూడా ఇస్రో విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగాన్ని స్వయంగా వీక్షించిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇస్రో భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. And I congratulate to entire ISRO team, and this is being a 30-year success, and I am sure that we will be doing many more successful launches, and it's exactly going as per the present Prime Minister's vision and plan, what all yesterday he has said in the United States. So thank you very much for giving me this opportunity. Congratulations once again. ఒకేసారి 7 ఉపగ్రహాలను రోదసిలోకి పంపడం ఇస్రోకు ఇది 3వసారి కాగా ఇప్పటి వరకు ఇస్రో పంపిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 51కి చేరింది. తాజా ప్రయోగానికి ఇస్రో 350 కోట్లు ఖర్చు చేసింది. ఆస్ట్రోసాట్ రూపకల్పన కోసం 178 కోట్లు వెచ్చించింది. ఇప్పటి వరకు మన దేశ ఖగోళ శాస్త్రానికి సంబంధించి ప్రత్యేకమైన ఉపగ్రహం లేకపోగా తాజా విజయంతో ఆ లోటు భర్తీ కానుంది.